వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. భూమి, బంగారం, వెండి ఇన్వెస్ట్మెంట్కి ఏది బెటర్? ఏది ఎక్కువ లాభాలు అందిస్తుంది? భూమి, బంగారం, వెండి ఎందులోనూ నష్టాలన్నవే ఉండవా? మిడిల్ క్లాస్ జనాలు దేనిపై ఫోకస్ చేశారు? భూమి కొనలేని వారంతా బంగారం, వెండిని కొనేసుకుంటున్నారా? పసిడి, సిల్వర్ ధరలు ఊహించని విధంగా పెరగడం కూడా కారణమా? ఈ అంశాలే ఇవాళ స్టోరీ బోర్డులో చూసేద్దాం. మిడిల్ క్లాస్ జనం బంగారం, వెండిపైనే ఫోకస్ చేస్తున్నారా? కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టలేని వారంతా పుత్తడి, సిల్వర్ని నమ్ముకుంటున్నారా? భారీ ఇన్వెస్ట్మెంట్ చేయలేని మధ్యతరగతి జనాలు గోల్డ్, వెండిపైనే డబ్బు పెట్టేస్తున్నారా? భూమి కంటే లోహాలు కొనుగోలు చేయడానికి రీజన్ ఏంటి? బంగారం, వెండి ధరలు పట్టపగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్నాయి. భారతీయులకు పసిడి, వెండితో విడదీయరాని అనుబంధం ఉంది. అందుకే మన దేశంలో భూమి తర్వాత ఎక్కువ మంది బంగారం, వెండినే కొనుగోలు చేస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది పుత్తడి. అంతేకాదు, పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి టాప్ ప్రయారిటీ. ఆ తర్వాత స్థానంలో వెండి ఉండేది. కొంతకాలంగా బంగారంతో పాటు వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల హవా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,33,910గా ఉంది. 22 క్యారెట్లయితే 1,22,000గా ఉంది. ఇక వెండి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కేజీ వెండి ధర రికార్డు స్థాయిలో పెరిగింది. 14,100 రూపాయలు పెరగడంతో కేజీ వెండి ధర ప్రస్తుతం 2,10,000గా ఉంది. దేశంలో మిడిల్ క్లాస్కు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ బంగారం, వెండి మాత్రమే. ల్యాండ్ కొనాలంటే ఒకేసారి 1 కోటి పైనే పెట్టుబడి పెట్టాలి. 100 గజాల భూమి కొనుగోలు చేయాలన్నా లక్షలు వెచ్చించాల్సిందే. అదే అపార్ట్మెంట్ కావాలంటే బ్యాంక్ లోన్ కావాలి. దానికి తోడు ఇన్వెస్ట్మెంట్ కూడా చేతిలో ఉండాలి. దీంతో చాలా మంది మధ్యతరగతి జనాలు, భారీగా ఇన్వెస్ట్మెంట్ చేయలేని వారంతా బంగారం, వెండిపై ఫోకస్ పెడుతున్నారు. తమ వద్ద చిన్న మొత్తాలను పుత్తడి, వెండిపై పెట్టుబడిగా పెడుతున్నారు. చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మిడిల్ క్లాస్కు ఇప్పటికీ బంగారం, వెండి బెస్ట్ ఆప్షన్గా మారిపోయింది. బంగారం 450 రూపాయల నుంచి 135,000కు చేరుకుంది. ఇక సిల్వర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కిలో 100 నుంచి 2,10,000కు చేరుకుంది. 2026 చివరి నాటికి బంగారం తులం 2 లక్షలు దాటే అవకాశం ఉంది. వెండి కిలో 5 లక్షలు అవుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండిని మాత్రమే మిడిల్ క్లాస్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తోంది. గ్రాము బంగారం కొనుగోలు చేయాలన్నా చేతిలో 15,000 ఉండాల్సిందే. అదే వెండి అయితే 5,000 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. అందుకే మధ్యతరగతి జనాల మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. లక్షలు, కోట్లు పెట్టలేని వారంతా తమకున్న వేల రూపాయలతో బంగారం, వెండిపై పెట్టుబడి పెడుతున్నారు. తమ వద్ద డబ్బుకు ఎంత బంగారం కొనుగోలు చేస్తున్నారు, లేదంటే వెండిని తీసుకుంటున్నారు? కొంతకాలంగా మార్కెట్లో వీటికి ఫుల్ డిమాండ్ ఉండడంతో ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులంతా పసిడి, వెండికి జై కొడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారం ఆభరణాలు కానీ, వెండి సామాను కానీ కొనుగోలు చేయకపోవడం మంచిది. 22 క్యారెట్స్ బంగారం కొనుగోలు చేసినా నష్టమే, ఎలాంటి లాభం ఉండదు. అలాగే వెండి పాత్రలు, సామాన్లు కొనుగోలు చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. పెట్టుబడి కోసం బంగారం, వెండిని రాగా కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం తులం 5,000 ఉన్నప్పుడు కొంటే ఇప్పుడు 1,35,000 వస్తుంది. అదే సిల్వర్ అయితే బ్రిక్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో ఏదైనా జరగరాంది జరిగితే బంగారం, వెండిని వెంటనే అమ్మేయచ్చు. డబ్బు కూడా గంటల్లో వచ్చేస్తుంది. అదే భూమి విషయానికొస్తే పరిస్థితి అలా ఉండదు. భూమి అయినా, అపార్ట్మెంట్ అయినా, ఇండిపెండెంట్ ఇల్లైనా అంత ఈజీగా మార్కెట్ అమ్ముడుపోదు. ఎందుకంటే దీనికి బోలెడు ప్రాసెస్ ఉంటుంది. కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. ఈ కారణంగా సామాన్యులు బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బంగారం, వెండిని ఎలాంటి సమయంలో అమ్మేసినా రిటర్న్ గ్యారెంటీ, ఎలాంటి నష్టం కూడా ఉండదు. ప్రస్తుత సమయంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో 10 గ్రాముల బంగారం 2 లక్షల రూపాయలు అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గిపోయాయి. దీంతో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్న ప్రకారం ప్రస్తుతం ఎక్కువ ధరకు భూములు అందుబాటులో ఉన్నాయి. దీంతో భూములు కొనుగోలు చేయొచ్చని అంటున్నారు. అటు బంగారం ధర భవిష్యత్తులో పెరిగే ఛాన్స్ ఉండడంతో దీనిపై ఇన్వెస్ట్మెంట్ చేయాలని అంటున్నారు. బంగారం సురక్షిత పెట్టుబడి. ప్రస్తుతం అంతర్జాతీయంగా బంగారపు ధరలు రికార్డు స్థాయిలకు చేరుతున్నాయి. ఒక భౌతిక ఆస్తి కావాలని అనుకునే వారికి ఈ పెట్టుబడి ఎంతో సేఫ్ అని అంటున్నారు. వీటిపై పెట్టుబడులు స్టాక్, మ్యూచువల్ ఫండ్లు మాదిరిగా మార్పులు ఎక్కువగా ఉండవు. పైగా చేతిలో బంగారం ఉంటే ఎప్పుడంటే అప్పుడు అమ్మేసి డబ్బు తీసుకోవచ్చు. బంగారంపై రుణాలు కూడా తీసుకోవచ్చు. ప్రతి కుటుంబానికి ఎంతో కొంత బంగారు ఆభరణాలు తప్పనిసరిగా అవసరం ఉంటాయి. అందువల్ల బంగారం కొనడం మంచిదని నిపుణులు అంటున్నారు. అయితే బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవని కొందరి భావన. మన ఇంట్లో కిలో బంగారం ఉంటే భద్రత కష్టమవుతుంది. పోనీ లాకర్లలో ఉంచితే అదనంగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ట్యాక్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో ధరలు ఎక్కువగా ఉంటే బంగారం ఎవరూ కొనలేరని కొంతమంది భావన.
అంతేకాకుండా ధర ఇప్పటికే ఎక్కువ స్థాయిలో ఉంది. దీంతో బంగారం కొనేవారి సంఖ్య తగ్గుతుందని అంటున్నారు. బంగారం, వెండి ధరలు రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడం ఈ అరుదైన లోహాలకు కలిసొస్తోంది. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంగా 2025లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నిన్న మొన్నటి వరకు పసిడి గురించి మాట్లాడుకున్న వారంతా నేడు వెండి ధర గురించి చర్చించుకుంటున్నారు. బంగారంతో పాటు ఇన్నాళ్లు పెరిగిన వెండి ఇప్పుడు పసిడిని దాటేసి పరుగులు పెడుతోంది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో మునుపెన్నడూ లేని విధంగా ఔన్స్ $60 దాటేసింది. దీన్ని అనుసరించి దేశీయంగానూ వెండి ధర భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 2.10 లక్షలు పలుకుతోంది. సరిగ్గా ఏడాది క్రితం తొలిసారి ₹1,00,000 మార్కును దాటిన వెండి ఇప్పుడు 2,10,000 మార్కును దాటేసింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,33,000కు పలుకుతుండగా ఆర్నమెంట్కు వినియోగించే 22 క్యారెట్ల పసిడి ధర $1,20,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సు $4,207 వద్ద ట్రేడ్ అవుతుండగా వెండి ఔన్సు $62 వద్ద కొనసాగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బంగారం ధర 66% కంటే ఎక్కువ రాబడిని అందించింది. అలాగే వెండి ధర దాదాపు 87% పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ రెండు లోహాలు మరింతగా పైకి ఎగబాకుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సురక్షిత పెట్టుబడులు, వడ్డీ రేట్లు తగ్గడం, రూపాయి విలువ తగ్గడం, సెంట్రల్ బ్యాంక్ దూకుడుగా పెట్టుబడులు పెట్టడం వంటి కారణాల వల్ల బంగారంలో పెరుగుదల కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2 లక్షలు దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండి కూడా పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారింది. వెండి ధరలు తారాస్థాయికి చేరుకున్నాయి. వెండి సరఫరా లోటు వరుసగా 7 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం వెండి ధర 2026 చివరి నాటికి కిలోకు 5 లక్షలు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాల వడ్డింపు ఫలితంగా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం పెరగడం, వృద్ధి మందగించడం వంటి కారణాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో బంగారం, వెండి కొనుగోలు చేయడం ఉత్తమమని సామాన్యులు భావిస్తున్నారు. వెండికి ఆభరణాల రంగాన్ని మించి పారిశ్రామిక గిరాకీ అధికంగా ఉంది. సెమీకండక్టర్, సౌర విద్యుత్ వాహన విభాగాల నుంచి వెండికి గిరాకీ పెరుగుతోంది. ధర పెరుగుతున్నందున ఎక్కువ మంది వెండి ఈటీఎఫ్లలో పెట్టుబడి పెడుతున్నారు. ధర పెరగడానికి ఇది కూడా ఒక కారణం. అవసరాలకు అనుగుణంగా వెండి ఉత్పత్తి పెరగకపోవడంతో ఈ లోహానికి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే గతంలో బంగారం ధర 59% మేర పెరగ్గా వెండి ధర ఏకంగా 107% మేర పైకెగిసింది. ధర అనూహ్యంగా పెరగడంతో అంతర్జాతీయంగా వెండి ఎంతో విలువైన ఆస్తిగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచ అగ్రగామి ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సమీపానికి వెండి మార్కెట్ విలువ చేరింది. అంతర్జాతీయంగా ఔన్స్ వెండి ధర $62లకు చేరడంతో వెండి మార్కెట్ విలువ $3.49 లక్షల కోట్ల కంపెనీస్ మార్కెట్ క్యాప్.com వెబ్సైట్ తెలిపింది. ఇప్పటివరకు అంతర్జాతీయంగా వెలికి తీసిన వెండి మొత్తం 17,51,000 మెట్రిక్ టన్నులుగా అంచనా వేసింది. దీని ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన 5వ ఆస్తిగా వెండి నిలుస్తోంది. మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ $3.556 లక్షల కోట్ల సమీపానికి వెండి మార్కెట్ విలువ చేరింది. వెండి కంటే ఎక్కువ మార్కెట్ విలువ కలిగిన కంపెనీలు ప్రస్తుతం 4 మాత్రమే ఉన్నాయి. వెండి ధర ఇటీవల తగ్గినట్లే తగ్గి మళ్లీ వేగంగా పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వెండి ధర 115% పెరిగింది. మన దేశంలో కిలో వెండి ధర లోహ రూపంలో $2,10,000 దాటింది. వెండి ధర ఇప్పటికిప్పుడు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. కానీ అనుకోకుండా ఒక్కసారిగా దిగిరావచ్చని బులియన్ నిపుణులు చెబుతున్నారు. దశాబ్ద కాలం క్రితం మన దేశంలో కిలో వెండి ధర $40,000 స్థాయి నుంచి వేగంగానే 65 నుంచి 70,000కు చేరింది. అప్పుడు కిలో ₹1,00,000 కాబోతోందనే ప్రచారం జోరుగా సాగడంతో ఎంతో మంది వెండి కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఏడాదిలోపే మళ్లీ $40,000 కంటే దిగువకు వెండి ధర పతనమైంది. ఆ తర్వాత మళ్లీ ధర పెరగడానికి ఇంతకాలం పట్టింది. ప్రస్తుతానికి వెండి ధర ఓవర్ వాల్యుయేషన్ దశలో ఉందని, లాభాల స్వీకరణ జరిగినా, ఫిజికల్ కొనుగోళ్లు తగ్గినా, ఈటీఎఫ్ డిమాండ్ క్షీణించినా ఒక్కసారిగా ధర దిగిరావచ్చని అంటున్నారు. కానీ రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగిసి ట్రంప్ విధానాల్లో అనిశ్చితి తొలగితేనే వెండి ధర బాగా తగ్గే అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి. బంగారంతో పోల్చుకుంటే వెండి ధరల్లో ఒడిదొడుకులు కాస్త ఎక్కువ. పారిశ్రామికంగా డిమాండ్ ఎక్కువగా ఉంటే స్వల్పకాలంలో బంగారం కంటే వెండి ఎక్కువగా లాభాలు ఇవ్వగలదు. పారిశ్రామిక డిమాండ్ తగ్గితే అంతే వేగంగా పడిపోతుంది. అయితే వెండి కూడా రాబోయే కాలంలో మంచి పెట్టుబడి ఆప్షన్గా ఉంటుంది. వెండితో పోల్చుకుంటే బంగారం కాస్త ఎక్కువ భద్రత అందిస్తుంది. ధర భారీగా పెరగకపోయినా విలువ పడిపోవడం అన్నది తక్కువ మోతాదులోనే ఉంటుంది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినా, ద్రవ్యోల్బణం పెరిగినా, కరెన్సీ విలువ తగ్గినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా బంగారం ఒక సేఫ్ ఆప్షన్గా పనికొస్తుంది. పెట్టుబడికి భూమి బెస్టా లేదంటే బంగారం బెస్టా? ఈ రెండూ కాదని
వెండిపై ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఇప్పుడు ఇదే మిడిల్ క్లాస్ జనాలకు ఆందోళనకు గురి చేస్తోంది. మూడింట్లో దేనిపై ఎక్కువ రాబడొస్తుంది? ఏది ఎక్కువ సేఫ్గా ఉంటుంది? భూమి, బంగారం, వెండి ఎందులో పెట్టుబడి పెట్టినా లాభాలే తప్ప నష్టాలుండవా? మిడిల్ క్లాస్ మెంటాలిటీ మారిపోయింది. ఇన్వెస్ట్మెంట్ పై ఫోకస్ చేస్తున్నారు. అయితే ఇందులో ఏది ఎక్కువ ఇన్కమ్ ఇస్తుందని ఆరా తీస్తున్నారు. భూమి కొంటే బెటరా, బంగారం లేదంటే సిల్వరా అంటే మూడు సేఫేనని నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం, వెండి కంటే భూమి మీద ఎక్కువ లాభాలు వస్తాయని అంటున్నారు. నగరాల్లో అయినా, శివార్లలో అయినా, ఊళ్ళల్లోనైనా ఎక్కడ చూసినా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ జోరుగానే ఉంది. స్థలాలు, ఫ్లాట్లని తేడా లేకుండా అన్నింటి రేట్లు ఆకాశాన్ని తాకేస్తున్నాయి. కొన్న కొద్ది సంవత్సరాలకే విలువ భారీగా పెరిగిపోతోంది. ప్లాటా, ఇల్లా, స్థలమా కొనేటప్పుడు చాలామందిని ఈ సందేహం వేధిస్తూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్లాటో కొన్న తర్వాత బాధపడటము సహజం. అయ్యో, ఇక్కడ ఫ్లాట్ బదులు అక్కడ స్థలం కొని ఉండాల్సిందే, లేకపోతే ఈ స్థలం బదులు అక్కడ ఫ్లాట్ తీసుకొని ఉండాల్సిందే అనుకుంటూ ఉంటారు. దేశంలో భూములపై పెట్టుబడి పెట్టడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని రియల్ ఎస్టేట్ నిపుణుల సూచన. ప్రతి కుటుంబం నివసించడానికి స్థలం అవసరం. అందువల్ల భవిష్యత్తులో భూమి డిమాండ్ పెరగడమే కానీ తగ్గవని అంటున్నారు. అత్యవసరం లేదని అనుకుంటే భూమిపై పెట్టుబడి సురక్షితమైందని భావిస్తున్నారు. వ్యవసాయం భూములపై పెట్టుబడులు పెడితే ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఉంటాయి. అయితే భూములపై పెట్టుబడి పెట్టడం మంచిదే, కానీ తక్షణ ఆదాయం కావాలంటే మాత్రం వచ్చే అవకాశం ఉండదు. అంతేకాకుండా ప్రస్తుతం స్థలం ధరలు, భవన నిర్మాణాల ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. దీంతో సాధారణ ప్రజలకు ఇది దూరంగా ఉంది. ఇందులోనూ కొన్ని వివాదాస్పద భూములు ఇబ్బంది పెడతాయి. భవిష్యత్తులో అభివృద్ధి లేకపోతే లేదా ప్రాంతం ఆశించిన వేగంగా మారకపోతే అభివృద్ధి మందగించొచ్చు. ఒక్కోసారి కొనుగోలు చేసిన ధరకు భూమి విక్రయం కాకపోవచ్చు. బంగారానికి ప్రస్తుతం ఆర్థిక అస్థిరత, ఊహిత వృద్ధి లోపం, ద్రవ్యోల్బణం వంటి కారకాలు సహకరిస్తున్నాయి. దీంతో వీటి ధరలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఆర్థిక వృద్ధి సాధిస్తే బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. దీంతో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. కానీ స్థలం మాత్రం అందరికీ అవసరం ఉంటుంది. అయితే బంగారం అవసరం మేరకు కొనుగోలు చేయాలి. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే భూములపై ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అయితే అప్పులు చేసి స్థలాలు, భవనాలపై పెట్టుబడులు పెట్టొద్దు. ఖచ్చితంగా నివాసం కోసం ఇల్లు లేదా స్థలం కొనాలంటే మాత్రం 80% రుణం తీసుకోవచ్చు. ఈ రుణం తీర్చడానికి అవకాశాలుండాలి. అప్పుడే భూమిపై పెట్టుబడి ప్రయోజనకరంగా ఉంటుంది. స్థలాలతో పోలిస్తే ఫ్లాట్లకు రుణాలు ఈజీగా దొరుకుతాయి. ప్రాపర్టీ విలువలో దాదాపు 80 నుంచి 90% వరకు బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. రీపేమెంట్ వ్యవధి కూడా సుదీర్ఘంగా ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గితే ఆ ప్రయోజనాలు ఉంటాయి. అదే మీరు స్థలం కొనుక్కోవడానికి రుణం తీసుకోవాలంటే మాత్రం బోలెడు రూల్స్, పరిమితులు ఉంటాయి. ఆ తర్వాత కూడా స్థలం విలువలో 60 నుంచి 70% రుణం ఇవ్వచ్చు. ఇక రుణాన్ని తీర్చేందుకు కాల వ్యవధి కూడా ఫ్లాట్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. చాలా మటుకు బ్యాంకులు 15 ఏళ్ల వరకే లోన్లు ఇస్తాయి. పైపెచ్చు స్థలం కొన్నాక నిర్ణీత వ్యవధిలో ఇల్లు కట్టుకోవాలనే షరతులు పెడతాయి. ఏరియా బాగుండి రేట్ రీజనబుల్గా ఉంటే ఫ్లాట్లు ఇట్టే అమ్ముడవుతాయి. కానీ బాగా డిమాండ్ ఉన్న ప్రాంతం అయితే తప్ప స్థలాలు అంత వేగంగా అమ్ముడు కావు. కానీ కాస్త ఓపిక పడితే సమయం వచ్చినప్పుడు మాత్రం మంచి రేటుకే అమ్ముడవుతాయి. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది, తగ్గినా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. నగల తయారీకి 22 క్యారెట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తారు. ఇందులో ఇతర లోహాలు కలుపుతారు. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. క్యారెట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్ఛత, ధర పెరుగుతాయి. మేలిమి బంగారాన్ని 24 క్యారెట్లుగా చెబుతారు. ఇది కాయిన్స్, బార్స్, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22 క్యారెట్లు లేదా 916 స్వచ్ఛతతో ఉంటాయి. బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాలని భావించేవారు బంగారాన్ని బిస్కెట్ల రూపంలో, వెండిని బ్రిక్స్ రూపంలో తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బంగారు ఆభరణాలు అంటే భారతదేశంలో ఆశపడని మహిళ ఉండరు. ప్రతి మహిళకు తొలి బలహీనత బంగారమే. బంగారాన్ని అలంకరణ ఆభరణంగా మాత్రమే ఎక్కువ మంది ఆడవాళ్లు చూస్తారు. నిజానికి ఆభరణం అనే ఆలోచనే మగువలను ఊహించని దెబ్బతీస్తోంది. బంగారం 24 క్యారెట్స్ కొనిపెట్టుకుంటేనే లాభం. ఆర్నమెంట్ బంగారం కొన్నారో మీ పని అయిపోయినట్లే. మీకు బంగారం ఉందనే ఫీలింగ్ ఉంటుంది తప్ప దానివల్ల నష్టమే కానీ ఎలాంటి లాభం ఉండదు. బంగారు ఆభరణాలను 22 క్యారెట్స్ రూపంలో అమ్ముతారు. ఆ ఆభరణాల్లో మళ్లీ రాళ్లు కలుపుతారు, రాగి కలుపుతారు, తరుగు తీస్తారు. దీంతో ఆ బంగారం తన సహజత్వాన్ని కోల్పోతుంది. 24 క్యారెట్స్ బంగారం కాస్త 22 క్యారెట్స్ అయ్యాక అది ఆభరణంగా మారిపోతుంది. దాని విలువ కూడా అదే స్థాయిలో పడిపోతుంది. బంగారం ఆర్నమెంట్గా మారిన తర్వాత దాని విలువ పడిపోతుంది. ఏ మహిళ ఆభరణాలు రోజు పెట్టుకోలేరు. ఏడాదిలో ఒక మహిళ యావరేజ్ మీద 5 సార్లు పెద్ద ఆభరణాన్ని పెట్టుకుంటే మహా గొప్ప.
అదే పెద్ద పెద్ద ఆభరణాలను కేవలం బీరువాల్లో పెట్టుకోవడానికి, లాకర్లలో దాచుకోవడానికి సరిపోతుంది. గత 2 నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలు ఇంకా పెరుగుతాయా లేక పడిపోతుందా అని ప్రజలే కాదు, వ్యాపారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇక ఇంతకంటే పెరుగుతుందా అనుకునే లోపే అంతకు మించి రికార్డులు సృష్టిస్తున్నాయి ఈ బంగారం ధరలు. 1,00,000 మార్క్ టచ్ అయినప్పుడే అమ్మో అనుకుంటే ఇప్పుడు 1,33,000కు చేరింది. ఇంకా ఎంత పెరుగుతుందో లేక తగ్గుతుందో అస్సలు అంచనాలకు అందడం లేదు. మొత్తంగా చూస్తే గడిచిన ఏడాదిలో పుత్తడి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఏడాది వ్యవధిలో 10 గ్రాముల బంగారం 45,000 రూపాయలకు పెరిగింది. అంటే దాదాపు 54% పెరిగిందన్నమాట. ధరల పెరుగుదల అంశం సంబంధిత వర్గాలకే కాకుండా సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశాలు మార్కెట్ నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. బంగారం, వెండి ధరలు గతంలో తగ్గడానికి 40%, పెరగడానికి 60% అవకాశాలుండేవి. కానీ ఇప్పుడు అది కాస్త 20 నుంచి 80%గా మారిపోయింది. దాదాపు ధరలు పెరగడానికి అవకాశాలున్నాయి. గతంలో ఎప్పుడైనా ధర 1000 పెరిగితే 300 నుంచి 400 తగ్గి మళ్ళీ 1000 రూపాయలు పెరిగేది. కానీ ఇప్పుడు 100 రూపాయలు తగ్గితే 500 రూపాయలు పెరుగుతోంది. గోల్డ్ మళ్ళీ ఇంకా తగ్గిపోతుందని, 70-80 వేలకు వస్తుందనే ఆశలు లేవు. 5-6 వేలు తగ్గితే తగ్గొచ్చు. తగ్గుతుందనే ఆలోచన కంటే డబ్బులు ఉన్నప్పుడు బంగారం కొద్ది మొత్తంలో కొనిపెట్టుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.